కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ నేను స్టడీ చేసిన దాన్ని బట్టి రియల్ ఎస్టేట్‌లో నష్టపోతే, మోసపోతే మనకి కోర్టులో గాని, పోలీస్ స్టేషన్‌లో పరిష్కారం అవ్వదు. ఏళ్ళకేళ్ళబడి ఆ సమస్య అనేది అట్లానే ఉండిపోతుంది. అమ్మినోడు బానే ఉంటాడు. బిల్డర్స్ అందరూ బాగానే ఉంటారు. కొన్నోడు మాత్రమే నష్టపోతున్నాడు. ఎక్కడ న్యాయం జరిగినట్టు ఇంతవరకు కనిపించలేదు. అదే అదే ఒక్క రియల్ ఎస్టేట్ రంగంలోనే ఎందుకని? ఎందుకండి సేమ్ థింగ్ సత్వర పరిష్కారాలు కూడా దొరకట్లేదు ఇక్కడ. చెప్పండి. ఒక మాటలో నాకు చెప్పేది ఏంటంటే, ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యేది ఏంటంటే ఎక్కువ మంది ఉండేది పొలిటీషియన్స్. ఎక్కడైతే వీళ్ళు ఉంటారో కొన్ని అండర్ హ్యాండ్ డీలింగ్స్ కూడా ఎక్కడ కొన్ని జరుగుతూ ఉంటాయి. దే విల్ నాట్ కమ్ అప్ దేర్. అంత స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది తీసుకురావటం అనేది ఇట్ రిక్వైర్డ్ ఏ గట్స్ టు ద అడ్మినిస్ట్రేషన్ రాదర్ ద లీడర్ ఆఫ్ ది స్టేట్ ఆర్ లీడర్ ఆఫ్ ది కంట్రీ. అంతే కదండి. ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ లో ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉంటారు? ఫస్ట్ థింగ్ ఈజ్ ద పొలిటికల్ లీడర్స్, దెన్ బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్స్. అంటే దే లెర్న్డ్ పీపుల్ అండ్ దే నో ఇన్ఫార్మ్డ్ పీపుల్. దే నో వేర్ ద ప్రాజెక్ట్స్ ఆర్ గోయింగ్ టు కమ్. దే బై ఎర్లీ. ఇన్వెస్టర్ ఎప్పుడు, మన కామన్ పర్సన్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారండి? అంత రేట్స్ పెరిగిన తర్వాత, అందరు జనాల్లో తెలిసిన తర్వాత, ఇక్కడ బాగా ఇవి వస్తున్నాయి అంటే అవి వస్తున్నాయి అంత, ఆ డెవలప్మెంట్ వస్తున్నాయి అంటే ఈ డెవలప్మెంట్ వెళ్ళిపోయిన తర్వాత రేట్స్ ఇప్పుడు అదే నడుస్తుందిలేండి. అంటే ఇప్పుడు ఒక ప్లేస్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు హైవే తీసుకోండి, రకరకాల ప్రాజెక్టులు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని చెప్పి ఇక్కడ అమ్మేస్తున్నారు. అది ఎప్పటికి వస్తాయో తెలియదు, ఎప్పుడు ఇదవుతుందో కూడా తెలియదు. అదే ఇప్పుడు నేను కూడా ఒక న్యూస్ చదివాను. ఒక 10 మెంబర్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక చోట ఒక ఏరియాలో కొన్నారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు, కలిసి చేశారు. ఆ ప్రాంతానికి ఫ్యూచర్ లో మంచి డెవలప్మెంట్ తీసుకొచ్చారు. దే బికమ్ కోటీశ్వరులు. నేను విన్నాను. ఇది ఓపెన్ గా. బట్ అన్నగా ఇక్కడ అన్ని చోట్ల జరిగేది అది. దే నో ద ఫ్యూచర్, దే నో దే డూ దీస్ థింగ్స్. అన్నప్పుడు కామన్ మ్యాన్ కి ఎట్లాగా హౌ విల్ గెట్ దట్? అందుకని ఏంటంటే ఎక్కడ ఏంటంటే కామన్ మ్యాన్ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ దెమ్సెల్వ్స్ రాదర్. అదర్వైజ్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద స్టెప్స్ సచ్ ఎ వే దట్ నో బడీస్ గెట్, ఎవరు మోసపోకుండా ఉండే విధంగా సిస్టమ్ అనేది డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది ఇందాక పోలీస్ స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్ లాంటి ఒక వ్యవస్థని ఇక్కడ క్రియేట్ చేయగలిగితే రియల్ ఎస్టేట్కి, ఓన్లీ రియల్ ఎస్టేట్ కన్సర్న్, డెఫినెట్గా ఇవన్నీ కంట్రోల్ అవుతుంది. ప్రొఫెషనల్ వే ఆఫ్ డీలింగ్. వై ఇన్ అదర్ కంట్రీస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్? మోసాలు ఎందుకు జరగట్లేదు అక్కడ ఎందుకు సిస్టమ్ ఉంది? దే మేడ్ ఏ సిస్టమ్. యు ఆర్ నాట్ స్టిల్ మేడ్ ఏ సిస్టమ్. మిమ్మల్ని పర్సనల్గా 2 క్వశ్చన్లు అడుగుతాను. 30 years ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. 40 years కంప్లీట్ 40 years అయిపోయింది. మంచి లైఫ్, మంచి శాలరీ వస్తుంది. నాకు తెలిసి అంత మించి ఇంకా వేరే లైఫ్ అనేది ఉండదు. ఇంకా హ్యాపీ ఫ్యామిలీ. ఎందుకో మీరు ఫస్ట్ నుంచి రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ స్టడీ చేశారు. అనుకున్నంత స్థాయిలో ఇక్కడ మీరు నిలబడలేకపోయారు. సరిగ్గా మీరు ఎప్పుడైతే ఈ రంగంలోకి వచ్చారో మార్కెట్ కాస్త స్లో డౌన్ అయింది. ఇలాంటి సమయంలో కూడా మీరు పట్టు విడవకుండా ప్రతి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ప్రాంతం గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఆ ప్రాంతంకు ఉన్న ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. ₹1 ఆశించుకుంటా. ఒకటే వెరీ సింపుల్. నా మైండ్, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద మైండ్ సెట్. నా మైండ్ సెట్ ఇస్ నాట్ టు ఎర్న్ మనీ. వెరీ సింపుల్. మనీ ఎర్న్ అయితే నేను ఎప్పుడో కోర్టులో ఎర్న్ చేసాను ఇన్ డిఫరెంట్ వేస్. ఐ నో ద మెథడ్స్, ఐ నో ద టెక్నిక్స్, బట్ మై మైండ్ ఈజ్ దట్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్. ఎవ్రీ డే హ్యాపీగా ఉండాలి, ఎక్కువ రిస్క్ తీసుకోకుండా, ఎక్కువ చెప్తున్నాను ట్రూ ఫ్యాక్ట్, హ్యాపీగా ఉండాలి, వీలైతే 10 మందికి హెల్ప్ చేయాలి మనకు తగ్గినట్టుగా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కూడా నేను సంపాదించింది ఏం లేదు. నా ఓన్ ఇన్వెస్ట్మెంట్ కొన్ని చేసింది మల్టిపుల్ అయింది. నేను ఈ ప్రొఫెషన్ లో యాజ్ ఏ అడ్వైజర్ గా కానీ, యాజ్ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్ కానీ మీరు ఏదైనా వాడుకోండి. ఐ నాట్ ఎర్న్ ఎనీథింగ్. ఇట్స్ నాట్ దట్ బికాస్ ఐ కెనాట్ రికమెండ్ సచ్ వన్. కొన్ని ప్రాజెక్ట్స్ ఐ కెనాట్ రికమెండ్, ఐ విల్ నాట్ డూ ఇట్. నేను ఏదైతే కొన్ని ప్రాజెక్ట్స్ నేనైతే రికమెండ్ చేస్తానో, నేనేదైతే నా దగ్గర డబ్బులు ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తానో, అటువంటి ప్రాజెక్ట్సే నేను ఏదైనా ఉంటే నేను చెప్తాను, అడ్వైజ్ ఇస్తాను. అంతేగాని ఇట్స్ నాట్ మనీ ఎర్నింగ్ ఇస్ ఒక స్టేజ్ ఆఫ్ దాని తర్వాత మనీ హే గాట్ నో వాల్యూ యాజ్ ఫర్ మీ.
మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉందా, మీరు హ్యాపీగా ఉన్నారా, ఒక లిమిట్ అంటే ఇదంటే ప్యాషన్ తో చేస్తున్నారు. ఇది ఒక ప్యాషన్. ఐ హ్యావ్ ప్యాషన్. ఐ గాట్ ఏ డిప్లొమా ఇన్ ప్యాషన్ తో చేయాలన్నా కానీ మీకు కొంత ఖర్చు అవుతుంది కదా. అవుతాయండి, అవుతాయి, డెఫినెట్ గా అవుతాయి. పెట్రోల్ ఊరనే రాదు కదా, ఇక్కడ అక్కడికి ప్రాజెక్ట్స్ 2 లక్షలు ఖర్చు అవుతుంది నెలకి. అవుతానే ఉంటాయి కొన్ని కొన్ని. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అనుకోండి. బట్ ఐ డోంట్ వాంట్ టు సిట్ ఇస్ ఐడిల్ ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఐ వాంట్ టు ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయమన్నా కానీ మీరు రిజెక్ట్ చేశారు అని విన్నాను నేను. అవును, అందుకే ప్రశ్న కూడా అడగాల్సి వచ్చింది. ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే ప్రాపర్ గా దానికి డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుంటే ఎవరిని మోసం చేయలేక? అంతేనండి, ఎవరిని మోసం చేయటం నాకు. నేను ఒక్కడే ఇప్పుడు నేను పొద్దున్నే దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాను అంతే. పెద్ద పూజ అంటే మిగతా వాళ్ళలాగా చేయను, కానీ నేను దండం అయితే పెట్టుకుంటాను. అప్పుడు ఒకటే నేను పెట్టుకున్నాను అనుకుంటా, అరే నా వల్ల ఎవరు మోసపోకూడదు. ఎందుకంటే ఇక్కడ మీరు చెప్తే మోసమే, నీకు ఇంటెన్షనల్ గా చెప్పటం వేరు, నీ ఇంటెన్షనల్ గా చెప్పను. ఇంకోటి నీకు తెలియకుండా కూడా మోసం జరగచ్చు. ఇప్పుడు ఒకసారి ఎక్కడో మురళీమోహన్ గారు ఏదో విషయం చెప్పారు, ఆయన ప్రాజెక్ట్ లో ఎక్కడో చిన్న కాస్త అంత మిగతాదో ఏదో గవర్నమెంట్ ఏదో కాస్త అంత అంట. అవును, మీరు ఇన్నే ఉంటారు అంటే ఆయనకి తెలీదు బికాస్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది ల్యాండ్ ఎట్ ద టైం. సర్వే అంత డీటెయిల్ గా పోలేకపోవచ్చు అంటే, బట్ మిస్టేక్ ఇస్ హ్యాపెన్. అండ్ అటువంటి జరగకూడదు, నా వల్ల ఇంకో వాళ్ళకి జరగకూడదనే ఉద్దేశంతో నేను అట్లా కోరుకుంటాను. అంటే ఐ షుడ్ గైడ్ ద పీపుల్ హూ కమ్స్ టు మీ ఫర్ ద వెల్త్ క్రియేషన్ టు దేర్ ఫ్యామిలీస్. అది ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ దట్ మై ఎయిమ్ ఈజ్ నాట్ టు సెల్ ద ప్రాపర్టీస్. It is to guide or to help the people to create their own wealth. అది వెరీ సింపుల్. ఇప్పుడు ఆగిపోవాలనిపించిందా మీకు? లేదండి, ఐ డోంట్ స్టాప్ ఇట్. స్పీడ్ గా ఉంటున్నారు కానీ మీరు ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు లైఫ్ లో. ఎందుకంటే ద మోర్ సాటిస్ఫాక్షన్ యూ గెట్, ఎక్కడైతే మనకి ఇష్టమో మనకు ప్యాషన్ అనేది ఏర్పడుతుంది. 10 మందికి మనం ఒక విధంగా హెల్ప్ అనుకోవచ్చు, ఏదైనా సలహా అనేది ఒక రైట్ సలహా చెప్పారనుకోండి, 10 మందిలో ఒక 5-6 మందికి ఇన్నా వాళ్ళకి బెనిఫిట్ అయితే ఇట్ ఈజ్ అంతకన్నా ఇంకేం కావాలండి లైఫ్లో అంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు 10 మంది నిన్ను, నా చుట్టుపక్కల చాలా మంది ఉంటారు, చాలా మంది గుడ్ పర్సన్ అంటే చాలదు మీకు, ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అంటే చాలదు, ఆ సాటిస్ఫాక్షన్ లైఫ్కి సరిపోతుంది. మీ లక్ష్యం ఏంటి నాకు అర్థం కాలేదు. నాకు లక్ష్యం అంటే ఏం లేదు, లైఫ్ హ్యాపీగా ఉండాలనిపించింది. నాతో రియల్ ఎస్టేట్ రంగంలో హ్యాపీగా ఉన్నారా? అట్లా అంతవరకే నేను పోతాను. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఏదైనా టిపికల్ సిచ్యువేషన్ నేను పోను. ఇది నిజంగా ఇట్ ఈస్ బికమింగ్ ఏ టఫ్ ఛాలెంజ్ నాకు. ఎందుకంటే కారణం ఏంటంటే నేను ఇంతకుముందు ఈ 40 years ఆఫ్ ఏవియేషన్ ఫీల్డ్ లో చేసినప్పుడు కూడా ఏంటంటే మై జాబ్ థింగ్స్ ఏంటంటే ఎట్లా ఉండేది ఏంటంటే నో వేర్ ఇంటరాక్షన్ విత్ ద పబ్లిక్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్. కానీ అంటే అటువంటి చెడు మంచి ఎలాగా అనేది అక్కడేంటే ఒక పక్కనే ఉండేది, ఇక్కడ ఏంటంటే ఐఎమ్ సీన్ సో డిఫరెంట్. మీ నమ్మకం ఏంటి? ఎప్పటికైనా రియల్ ఎస్టేట్ మళ్ళీ పూర్వవైభవం వస్తుందని చెప్పి మీరు అదే నమ్మకం ఉంది? చూడండి, వైభవం అనేది నేను ఒకటే చెప్తాను, వైభవం అనేది ఫాల్ అనేది రైజ్ అనేది ఇట్ ఈస్ కామన్. ఏ బిజినెస్ అని తీసుకుని రియల్ ఎస్టేట్ కూడా 1 టైప్ ఆఫ్ బిజినెస్ కాబట్టి ఇందులో కూడా ఫాల్ ఉంటుంది. రైజ్ ఉన్నప్పుడు కొనుక్కునే కన్నా ఫాల్ ఉన్నప్పుడు కొనుక్కోవాలా, సింపుల్. ఇది అందరి పెద్ద ఇంటెలిజెంట్ అవసరం లేదు, నార్మల్ ఎవరికైనా అడిగిన ఒక షేర్ అనేది పడిన తర్వాత మంచి షేర్ అయితే ఫండమెంటల్ ఇట్ ఇస్ గుడ్ అంటే అది కొనుక్కుంటే ఆటోమేటిక్గా ఈ రోజు కాబట్టి రేపు పెరిగింది. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది కదా మీకు, మీరు ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సలహా ఏంటి? ఇన్వెస్టర్స్ కి సలహా ఇచ్చేది ఏంటంటే ప్రలోభాలకు లోన్ అవ్వకుండా మీరు పర్టికులర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మీరు చూసుకోండి. విత్ ఫ్యామిలీతో కూర్చొని మీరు ఫ్యామిలీ అన్నీ కదా కొంత లిక్విడ్ మనీ అనేది కొంత ఉంచుకొని ఎప్పుడు మిగతా ఇన్వెస్ట్మెంట్ మీద ల్యాండ్స్ పైన వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతుంటే డెఫినెట్గా లైఫ్ అనేది పీస్ఫుల్గానే ఉంటుంది. ఫైనల్గా లాస్ట్ ప్రశ్న, చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఇప్పుడు లోన్ తీసుకొని ఒక ఇల్లు కొనవచ్చా? అయితే ఇప్పుడున్న పొజిషన్ లో I say it is no.
తెలుసు కదండి ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు, వెన్ యు ఆర్ నాట్ ఫేవరబుల్ థింగ్స్ బీ క్వైట్ అంతే. రిస్క్ అనేది అసలు ఉంటుంది. తీసుకోవద్దండి, రిస్క్ ఎందుకు తీసుకోవాలి? రిస్క్ మనం ఎందుకు తీసుకోవాలి? లైఫ్లో తినడానికి ఉందా, కొనుక్కోడానికి ఇల్లు ఉందా, లివింగ్ ఉందా? ఇలాంటి వాళ్ళకి అనుకూలం ఇప్పుడు కొనుక్కోవడానికి. డబ్బులు ఉన్న వాళ్ళకి ఇది లోన్ స్కీమ్స్ వాటికి లేకుండా ఉన్న వాళ్ళకి, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి దిస్ నాట్ మచ్ రిస్క్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి దే గాట్ ద మనీ సోర్సెస్ ఉన్న వాళ్ళకి ఇస్ ద బెస్ట్ టైం. అప్పు చేసి మటుకు ఇల్లు కూడా అసలు మీకు తెలుసో లేదో, ఇల్లు అనేది అసెట్ లైబిలిటీ అంటారు కొంతమంది. ఇప్పుడు కొత్తగా డెఫినేషన్ ప్రకారం ఉంటే ఇట్ ఇస్ ద లైబిలిటీ. ఈవెన్ ఇల్లు ఇట్స్ నాట్ ద ల్యాండ్. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇంటి ఇంకో క్వశ్చన్ నేను అడుగుతాను, మన మనసులో ఉంచే ఆ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఇంట్లో అద్దెకుండడం బెటరా ఒక ఇంట్లో, లేదా ఇల్లు కొనుక్కొని మన ఓన్ ఇంట్లో ఉండడం బెటరా? ఏది ఫైనాన్షియల్లీ ఇంపార్టెంట్? ఇల్లు కొనుక్కొని ఉండటం బెటర్ కదా. లేదు, ఫైనాన్షియల్ మీరు చూసుకుంటే అద్దె ఇంట్లో ఉంటూ ఆ డబ్బులకు వచ్చే మీ దగ్గర సేవింగ్ చేసుకునే డబ్బులు మీరు ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ మీద కొనుక్కుంటే ఇప్పటి వరకు ఇల్లు కొన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? అది చెప్తాను. అగైన్ డిఫరెంట్ హియర్. ద క్వశ్చన్ ఈస్ దట్ హ్యాపీనెస్, ఫ్యామిలీ బాండ్ ఈజ్ కమ్స్ విత్ ద ఇల్లు. ఇల్లు కొనుక్కుంటే నా సొంత ఉంది, అదొక ప్రైడ్నెస్. దట్ ఈస్ డిఫరెంట్. మనీ ఎర్నింగ్ ఫైనాన్షియల్ ఈజ్ డిఫరెంట్. ది బోత్ ఆర్ డిఫరెంట్. మీకు డబ్బులే కావాలి, నాట్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ కావాలంటే మీరు ఇంట్లో అద్దెకుని, ఇప్పుడు హైదరాబాద్లో అద్దెకుండి మీరు లైఫ్ లాంగ్ చేసుకొని ఎక్కడ పడితే ఈరోజు నాకు ఇక్కడ నచ్చలేదు ఈ ఫెసిలిటీస్, ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి ఆ షిఫ్టింగ్ ఉండదు కదా. మీరు ఓన్ ఇల్లు కొనుక్కుంటే అంటే మన మైండ్ సెట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్. హౌ యూ థింక్, హౌ యూ వాంట్ టు స్పెండ్ యువర్ టైమ్ ఫర్ ద డే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Don't expect more things. Don't go behind the money. Money should come automatically to you. ఈ ఒక్కడో సూత్రం తెలుసుకుంటే అంత లైఫ్ బాగుంది. Life is beautiful. Thank you, sir. Thank you so much. Thank you, valuable. Thank you.